చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వల్ప మార్పులతో 5వ జాబితాను ప్రకటించింది. ఇప్పటివరకు 4 జాబితాలు ప్రకటించిన నేపథ్యంలో 58 అసెంబ్లీ అలాగే 10 ఎంపీలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు తాజా లిస్టులో మరికొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. మచిలీపట్నంకు సంబంధించి మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో అవనిగడ్డ శాసనసభ్యుడిగా ఉన్న సింహాద్రి రమేష్ను మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. పార్లమెంట్ ఇన్ఛార్జిగా 5వ లిస్టులో అనౌన్స్ చేశారు. అలాగే ప్రముఖ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ అంటే తెలియని వారు ఉండరు. ప్రముఖ ఆంకాలజిస్టు, క్యాన్సర్ వైద్య నిపుణుడు సింహాద్రి రమేష్కు స్వయానా సోదరుడు. హైదరాబాద్లో ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. సింహాద్రి చంద్రశేఖర్ ఇప్పుడు అవనగడ్డ నుంచి అసెంబ్లీ ఇన్ఛార్జిగా 5వ లిస్టులో ఆయనకు ప్రకటించారు కొద్దిసేపటి కిందటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు. అలాగే మనం చూస్తే నరసరావుపేటకు సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేసిన నేపథ్యంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్కు అవకాశం దక్కింది. ఇది ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నదే, అధికారికంగా ఇప్పుడు ప్రకటించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. తిరుపతి ఇన్ఛార్జిగా మళ్ళీ సిట్టింగ్ ఎంపీ గురుమూర్తికి అవకాశం దక్కింది. మనం చూసాం గతంలో గురుమూర్తిని సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా స్థానచలనం చేసినప్పటికీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఎదురు తిరిగిన నేపథ్యంలో తిరిగి తిరుపతి ఎంపీకి సంబంధించి అటు గురుమూర్తికి అవకాశం దక్కింది. తిరిగి పార్లమెంట్ ఇన్ఛార్జిగా గురుమూర్తిని నియమించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. ఓవరాల్గా ఈ మార్పులకు సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, భారీ మార్పులు ఉంటాయనుకున్నాం, కేవలం స్వల్ప మార్పులకి ఎందుకు పరిమితమయ్యారు? కారణాలు ఏంటి? మళ్ళీ 6వ జాబితా కూడా ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా సతీష్, ఎందుకంటే ఇది జాబితాలు కాదు, వరుసగా మేము ఎక్సర్సైజ్ చేసుకుంటూ వస్తున్నాం. అయిన వరకు పూర్తిగా ప్రకటిస్తున్నాం అంటూ కూడా కొద్దిసేపటి క్రితమే సజ్జల అలాగే బొత్స ఇద్దరు కూడా చెప్పినటువంటి పరిస్థితి. 5వ జాబితా 6వ జాబితా కాదు, ఎన్నికలు వచ్చేంత వరకు కూడా మార్పులు చేర్పులు ఉంటాయి. రాజకీయ పార్టీలో మారుతున్నటువంటి సమీకరణాల నేపథ్యంలో మార్పులు చేర్పులు ఉంటాయంటూ కూడా ఇద్దరు నేతలు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పటి వరకు మొత్తం 5 లిస్టులు వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. 5వ లిస్టుకు సంబంధించి నలుగురు ఎంపీలు అలాగే 3 అసెంబ్లీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను మార్పులు చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా గతంలో మార్పులు చేసినటువంటి సత్యవేడును మార్పులు చేశారు. అలాగే తిరుపతి ఎంపీని కూడా మరొకసారి మార్చినటువంటి పరిస్థితి, సంబంధించి కూడా మరొకసారి మార్చినటువంటి పరిస్థితి. అయితే 3 అసెంబ్లీ సంబంధించి ప్రధాన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అవనిగడ్డకి సంబంధించి చూస్తే ప్రస్తుతం అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సింహాద్రి రమేష్ ను మచిలీపట్నం ఎంపీకి పంపించారు కాబట్టి అవనిగడ్డకు కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు. రాజకీయాలకు కూడా కొత్త వ్యక్తి. అయితే ప్రముఖ వైద్యులుగా ఉన్నటువంటి, ముఖ్యంగా కృష్ణా జిల్లాలో వైద్యులుగా ఉన్నటువంటి వైద్యులు అందరికీ తెలిసినటువంటి వ్యక్తి సింహాద్రి చంద్రశేఖర్ ను కొత్తగా తెరపైకి తీసుకురావడం జరిగింది. ఆయనకు అవనిగడ్డ ఇన్ఛార్జ్ వచ్చే ఎన్నికల్లో ఆయన అవనిగడ్డ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇంకా ముఖ్యంగా ఎంపీ స్థానాలు 4 ఎంపీ స్థానాలు ఈ రోజు ప్రకటించారు. ప్రధానంగా కాకినాడకి సంబంధించి ముందు నుంచి కూడా చెప్తున్నది, కాకినాడకి సంబంధించి చలమశెట్టి సునీల్ ఎంపీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇక మచిలీపట్నానికి సంబంధించి సింహాద్రి రమేష్ ప్రస్తుతం ఆయన అవనిగడ్డ ఎంపీ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. ఇక నర్సరావుపేటకు సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి విషయం అనిల్ కుమార్ యాదవ్ కు నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇక తిరుపతికి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి గురుమూర్తికే మరోసారి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే గురుమూర్తి కొద్ది రోజుల క్రితం సత్యవేడుకు అసెంబ్లీకి ఇన్ఛార్జ్ గా వేశారు. అటు సత్యవేడులో ఉన్నటువంటి ఆదిమూలంను తిరుపతి ఎంపీ ఇన్ఛార్జ్ గా వేయడం జరిగింది. అయితే ఆదిమూలం అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఆయన లోకేష్ తో కూడా టచ్ లోకి వెళ్లారు. ఆయన టీడీపీలో జాయిన్ కాబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ సత్యవేడికి సంబంధించి ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గురుమూర్తిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి తిరుపతి ఎంపీగా నియమించడం జరిగింది. ఇక సత్యవేడికి సంబంధించి నూకతోటి రాజేష్ అనే కొత్త వ్యక్తిని సత్యవేడికి తీసుకురావడం జరిగింది. సత్యవేడి నుంచి అతను అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి ఆయన బరిలో ఉండబోతున్నారు. ఇలా మొత్తం ఈ రోజు 7 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇప్పటికే గత 4 నిమిషాల్లో మొత్తం 68 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేశారు. ఈ 68 స్థానాలతో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి 7 స్థానాలు ఉన్నాయి. మొత్తం 75 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ
చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఎంపీలకు సంబంధించి ఎక్కువగా లిస్ట్ అనేది ఈ రోజు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ కొన్ని చోట్ల ఎంపీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి కసరత్తు అనేది ఇంకా జరుగుతుంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి క్లారిటీ ఇంకా రాకపోవడంతో ఈ రోజు కేవలం 4 పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలనే వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. సతీష్ రైట్. ఇక్కడ దుర్గా ఎందుకు ఇప్పుడు మనం చూసాం అరకుకు సంబంధించి అరకు ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని అరకు అసెంబ్లీ స్థానానికి ప్రకటించిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు గొడ్డేటి మాధవి కాకుండా రేగా మత్స్యలింగాన్ని ఎందుకు మళ్ళీ తెరపైకి తెచ్చినట్టు? రేగా మత్స్యలింగం అనే కొత్త వ్యక్తిని ఈసారి తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే గొట్టేటి మాధవి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా అరకుగా ఉన్నారు. అయితే ఆమెను అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. అయితే అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి గొట్టేటి మాధవిని ప్రకటించడం పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక కేడర్ అంతా కూడా చాలా ఆందోళన చేశారు. గత నెల రోజుల నుంచి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయంపై మరోసారి అధిష్టానం పునరాలోచన చేసింది. శెట్టి పాల్గొన కూడా నిన్న సీఎం జగన్ ని కలిశారు. దానికి సంబంధించినటువంటి చర్చలు జరిపారు. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా శెట్టి పాల్గొన ఉన్నారు కాబట్టి ఆయనకి స్థానం ఇవ్వాలి, లేదంటే వేరే వాళ్ళకి ఇవ్వాలి, గొట్టేటి మాధవికి మాత్రం వద్దు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కేడర్ అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముఖ్యంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా వాళ్ళకి సెట్ కావట్లేదనేది కేడర్ చెప్తున్నటువంటి వాదనగా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే గొట్టేటి మాధవి పేసులో రేగం నత్యలింగాన్ని కొత్తగా ఇన్ఛార్జిని అక్కడ నియమించారు. ఆయన వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో పోటీ చేసేందుకు వైఎస్ఆర్సీపీ ఆయనకి క్లియరెన్స్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా శెట్టి పాల్గొన ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వేరే వ్యక్తులు ఎవరికైనా అయితే నేను సపోర్ట్ చేస్తాను, గొట్టేటి మాధవికి నేను సపోర్ట్ చేయనంటూ కూడా ఆయన కూడా చెప్పడం అక్కడ ఉన్నటువంటి కేడర్ అంతా కూడా పూర్తిగా వ్యతిరేకరించినటువంటి నేపథ్యంలో గొట్టేటి మాధవిని పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమె ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా అరకున్నారు. సిట్టింగ్ ఎంపీగా ప్రస్తుతం పాడేరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భాగ్యలక్ష్మికి ఆల్రెడీ ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు కాబట్టి గొట్టేటి మాధవి ప్రస్తుతం పక్కన ఉంటారు. రేఖా మత్స్యలింగం ఇప్పుడు అరకుకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఇన్ఛార్జ్ గా సీఎం జగన్ ప్రకటించడం జరిగింది. సతీష్, దుర్గా, మనం చూస్తున్నాం గత 4-5 రోజులుగా ఉత్కంఠ రేపుతోంది ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభ స్థానానికి సంబంధించి. అటు మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని హైకమాండ్ చాలా స్పష్టంగా బాలినేని చెప్పిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఎందుకు ఈ లిస్టులో ఒంగోలు పేరు కనిపించలేదు? ఇంకా ఒంగోలుకు సంబంధించి కొంత సందిగ్ధత ఏమైనా ఉందా? ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వేరే ఆలోచనలు ఏమైనా చేస్తుందా? అయితే ఒంగోలుకి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. అయితే మాగుంట విషయం అలాగే బాలినేని విషయం, ఈ 2 విషయాలు కూడా క్లారిటీ ఆల్రెడీ వచ్చింది. మాగుంటకి ఇచ్చేది లేదని బాలినేనికి స్పష్టం చేశారు. బాలినేని కూడా ఈ విషయంలో మెట్టు దిగారు. అధిష్టానం ఏం చెప్తే అదే నేను పాటిస్తాను, అధిష్టానం నిర్ణయం నా నిర్ణయం అంటూ కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే చాలా కాలంగా మొత్తం గత 2 నెలలుగా కూడా బాలినేని ఈ విషయానికి సంబంధించి అధిష్టానంతో పట్టుబడుతున్నారు. మాగుంటకు ఎంపీ స్థానం కేటాయించాలంటూ కూడా ఆయన పట్టుబడుతున్నటువంటి పరిస్థితి, అలకపోయినటువంటి పరిస్థితి. అలాగే పూర్తిగా అధిష్టానంతో దూరంగా వెళ్ళడం, అందుబాటులో లేకపోవడం, ఇలా చాలా విషయాలన్నీ కూడా జరిగాయి. బాలినేని వ్యవహారం అనేది సుదీర్ఘంగా వైఎస్ఆర్సీపీలో గత 2 నెలల నుంచి కూడా ఒంగోలు రాజకీయాలకు సంబంధించి జరిగింది. అయితే బాలినేని విషయంలో నిన్న సాయంత్రంతో ఒక క్లియర్ కట్ గా అర్థమైపోయింది. మాగుంటకు సంబంధించి ఎలాంటి మాట తీయొద్దు, మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదు, కొత్త వ్యక్తులు పార్లమెంటుకు వస్తారంటూ కూడా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధిష్టానం బాలినేనికి చెప్పింది. అయితే కొత్త వ్యక్తి ఎవరు వస్తారనే దానికి సంబంధించి అయితే క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ పార్లమెంట్ ఎంపీగా ఇన్ఛార్జ్ గా వస్తారంటూ కూడా అధిష్టానం బాలినేనికి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా కొత్త వ్యక్తి చెవిరెడ్డా లేదంటే వేరే వ్యక్తులు అనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇంకా కసరత్తు అనేది జరుగుతుంది. చెవిరెడ్డిని పెట్టాలా, లేదంటే మంత్రి రోజా పేరు కూడా ప్రధానంగా వినిపించింది, ఆమెను పెట్టాలా, లేదంటే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆయన కూడా ప్రయత్నిస్తున్నారు, ఆయన్ని పెట్టాలా, ఇలాంటి ఎవరిని అక్కడ ఎంపీ ఇన్ఛార్జ్ గా తీసుకురావాలనే దానికి సంబంధించి పార్టీలో ఇంకా కసరత్తు అనేది జరుగుతుంది. కాబట్టి ఒంగోలుకు సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఇక నెల్లూరుకు సంబంధించి కూడా ప్రకటన ఉంటుందనుకున్నాం, కానీ నెల్లూరుకు సంబంధించి కూడా ఇంకా ప్రకటన చేయలేదు. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్కడ ఆల్మోస్ట్ ఆయన కన్ఫర్మ్ అనేది చెప్పాలి, ఎందుకంటే అధిష్టానం కూడా ఆయనకి క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే నెల్లూరు సిటీకి సంబంధించి కాస్త ఇంకా చర్చలు జరుగుతున్నాయి. నెల్లూరు సిటీలోంచి ఎవరు పోటీ చేయాలనే దానికి సంబంధించి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేను నరసరావుపేట ఎంపీగా పంపిస్తున్నారు కాబట్టి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేను ఎవరిని పెట్టాలనే దానికి సంబంధించి ఇంకా కసరత్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ పార్లమెంట్కి సంబంధించి కూడా పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి. ఇలా కీలకమైనటువంటి ఈ 2 పార్లమెంట్లకు సంబంధించినటువంటి పెండింగ్ పెట్టారు. ఇక గుంటూరుకు సంబంధించి కూడా ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి గుంటూరు కూడా పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి. ఇక రాజమండ్రికి సంబంధించి కూడా క్లారిటీ రాలేదు. 2 డాక్టర్లు పోటీ పడుతున్నారు. గూడూరు శ్రీనివాస్తో పాటు అనసు
అనసూరు పద్మలత ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు కాబట్టి ఇద్దరికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి రాజమండ్రిని కూడా ప్రస్తుతానికి పెండింగ్ పెట్టారు. కేవలం మచిలీపట్నం, కాకినాడ, తిరుపతి ఆల్రెడీ ఆదిమూలం ఆయన బయటికి వెళ్ళిపోయారు కాబట్టి గురుమూర్తికి అక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా క్లారిటీ వచ్చినటువంటి పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు మాత్రం ఈ రోజు ప్రకటించారని చెప్పొచ్చు సతీష్. అంటే దుర్గా 3 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు చలమలశెట్టి సునీల్. తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం దక్కింది. గతంలో కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి. అంటే ఈ కాకినాడ ఎంపీ స్థానానికి ఆయన ఎంపీకి వెనక ఇంకా ప్రధాన కారణాలు ఏంటి? అయితే కాకినాడ పార్లమెంట్కి సంబంధించి చలమలశెట్టి సునీల్ గతంలో అంటే 2014లో కూడా ఆయన పోటీ చేసి ఓడిపోయారు. గతంలో కూడా ఆయన ఓడిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటివరకు ఎన్నిసార్లు అయితే చలమలశెట్టి సునీల్ పోటీ చేశారో అన్నిసార్లు కూడా ఆయన ఓటమి పాలే అయినటువంటి పరిస్థితి. కానీ 2019 ఎన్నికల ముందు ఆయన టీడీపీలోకి వెళ్ళిపోయారు. టీడీపీలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో అక్కడ కొత్తగా వంగా గీత అని వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చింది. వంగా గీత అనూహ్యంగా అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి. అయితే చలమలశెట్టి సునీల్ వరుసగా ఓడిపోతూ వస్తున్నా కూడా ఇప్పుడు తాజాగా కాకినాడకు సంబంధించినటువంటి పార్లమెంట్ ఇన్ఛార్జిగా మరోసారి వైఎస్ఆర్సీపీ ఆయన్ని ప్రకటించింది. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడనే ధీమా వైఎస్ఆర్సీపీ వ్యక్తం అవుతుంది. ఎందుకంటే కాకినాడకు సంబంధించి పార్లమెంట్ లో మిగిలినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ కూడా దాదాపు మెజారిటీగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చలమలశెట్టి సునీల్ అక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే దీంతో పాటు ముద్రగడ కూడా జనసేనకు వెళ్తారనే ప్రచారం జరుగుతుంది. ఆయన కూడా దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఒకవేళ బరిలోకి ముద్రగడ వచ్చినా కూడా ధీటుగా ఎదుర్కొనే విషయంలో చలమలశెట్టి సునీల్ అక్కడ ఎంపీ ఇన్ఛార్జిగా తీసుకురావడం జరిగింది. ఇక కాకినాడకి సంబంధించి ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని ముందు నుంచి కూడా వైఎస్ఆర్సీపీ అనుకుంటుంది. అందులో భాగంగానే చలమలశెట్టి సునీల్ కి అక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది సతీష్. రైట్ దుర్గా, ఇందాక కూడా మనం ప్రస్తావించాము నెల్లూరు, ఒంగోలు మీద ఎక్కువగా అందరి దృష్టి ఉంది. ఎందుకంటే నెల్లూరుకు సంబంధించి ఆల్రెడీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తానే ఎంపీగా పోటీ చేస్తున్నానంటే ఆ మధ్యన మీడియా సమావేశంలో బహిరంగంగా మాట్లాడారు. ఆయన రాజ్యసభ సభ్యత్వం కూడా ఏప్రిల్ 2తో ముగుస్తోంది. అంటే కొంత క్లారిటీగా ఉన్నప్పుడు కూడా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దాన్ని కొంత వెనక్కి పెట్టినట్టు ఇంకా వేరే ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా నెల్లూరు ఎంపీకి సంబంధించి? అంటే నెల్లూరుకి సంబంధించి ముఖ్యంగా ఆల్రెడీ ఎప్పుడో అనౌన్స్ చేయాల్సి ఉంది పార్లమెంట్ స్థానానికి సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. త్వరలోనే ఆయన పదవీ కాలం కూడా పూర్తి కాబోతుంది. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఆల్రెడీ వచ్చింది. అయితే సిటీకి సంబంధించి ప్రస్తుతం సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ని నర్సరావుపేటకు పంపించారు కాబట్టి ఆ నర్సరావుపేట ఆయన వెళ్ళిపోతే ఇక్కడ సిటీ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు సిటీ స్థానానికి ఖచ్చితంగా అక్కడ క్యాండిడేట్ ని పెట్టాలి. అయితే క్యాండిడేట్ సంబంధించినటువంటి ఎంపిక కసరత్తు అనేది జరుగుతుంది. అధిష్టానం ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ కే అవకాశం ఇచ్చారు. ఎవరినైతే పెట్టాలనేది ఫైనల్ చేయాలని. అయితే అక్కడ ఇద్దరు ప్రధానంగా పోటీ పడుతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్యతో పాటు అక్కడ టీచర్ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. ఒక వ్యక్తిని అనిల్ కుమార్ యాదవ్ ప్రపోజ్ చేస్తున్నారు. మరొక వ్యక్తిని ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్యను వేమిరెడ్డి ప్రపోజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ విషయానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. వీటితో పాటు ఎంపీ విషయం కూడా ముడిపడి ఉంది కాబట్టి ఎంపీ స్థానానికి సంబంధించి ప్రకటన అయితే రాలేదు. అయితే 5వ లిస్టులో ఖచ్చితంగా నెల్లూరుకి సంబంధించినటువంటి ప్రకటన ఉంటుందంటూ కూడా అందా అనుకున్నారు. కానీ నెల్లూరు ఎప్పుడో కూడా క్లారిటీ వచ్చింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా పెట్టాలని ఆల్రెడీ అధిష్టానం కూడా తీసుకుంది. దానికి సంబంధించి ఖరారు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే నెల్లూరుకు సంబంధించి ఎందుకు పెండింగ్ పెట్టారనేది ప్రధానంగా మనం ఆలోచిస్తే ఈ సిటీ అభ్యర్థికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది కాబట్టి ఇంటర్లింక్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని పెండింగ్ లో పెట్టారనేది మనకు అర్థమవుతుంది. ఇక ఒంగోలుకు సంబంధించి అయితే ఒంగోలు ఎవరో క్యాండిడేట్ అనే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఒక చెవిరెడ్డి అంటూ కూడా బాల్యానికి సమాచారం ఇచ్చినా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉంటారా, లేదంటే కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తారా, లేదంటే జిల్లాలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ప్రస్తుతం మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు టికెట్ లేదు అంటే అక్కడ ఇన్ఛార్జ్ గా కొత్త వ్యక్తిని ప్రకటించారు కాబట్టి ఇప్పుడు దర్శి వేణుగోపాల్ తీసుకొస్తారా, లేదంటే ఆల్రెడీ సిద్ధారాఘవయ్య సంబంధించినటువంటి కుటుంబం కూడా ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తుంది. ఆ కుటుంబానికి ఇస్తారా, ఏం జరుగుతుందనే దానికి సంబంధించి ఇంకా ఒంగోలుకి సంబంధించి అయితే క్లారిటీ అయితే రాలేదు కాబట్టి ఒంగోలు కూడా పెండింగ్ లో పెట్టడం జరిగింది. అయితే ఎక్కడైతే క్లారిటీ వచ్చిందో ఆ స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలని ప్రకటించారు. ఏదైనప్పటికీ కూడా ఇప్పటివరకు 5 లిస్టులను వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. మొత్తం 75 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. 5వ లిస్టుకి సంబంధించి 4 ఎంపీలు అలాగే 3 అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేయడం జరిగింది సతీష్.